పూరి గారు, చక్రి గారు, రవితేజ గారు. సో, వీళ్ళందరూ ఒక హిట్ కాంబో. ఎవర్ గ్రీన్ సాంగ్స్ కానీ, మూవీస్ కానీ, బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సో, వాళ్ళ నుంచి ఏమన్నా సాయం అనేది అందిందా? ఇప్పటికి మాట్లాడుతున్నారా? రవితేజ గారికి, చక్రి గారంటే మంచి అభిమానం. మంచి ఫ్రెండ్స్ కూడా కదా వీళ్ళంతా. సో, ఇప్పటికి మీ మీద అభిమానం అలాగా ఉందా? లేదంటే చక్రి గారితోనే ఆగిపోయిందా? ఏంటి? అంటే నేనెప్పుడు కలవలేదు. కలిస్తే హ్మ్. అలానే ఉంటుందేమో. హ్మ్. వ కలవలేదా? ఆహా! అయ్యో! ఆ! అంటే అదే నేనెళ్ళి కలవడానికి హ్మ్. 1, 2 సార్లు ట్రై చేశాను. వాళ్ళున్న బిజీలో వాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి మూమెంట్‌లో కలవలేకపోయాను. ఓకే. జగన్ అన్నని మాత్రం నాది 'నేను రకంలో' ఒక సాంగ్ రిలీజ్‌కి ఎళ్ళాను. మాట్లాడారు. బా మాట్లాడారు. అదే హ్మ్. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు కాబట్టి ఓకే. ఇది అవ్వలేదు. హ్మ్. సో, నేను మ్యూజిక్ చేస్తున్న విషయం అయితే అందరికీ తెలుసు. హ్మ్. ఒక హిట్టొచ్చాక డెఫినెట్‌గా నేను మళ్ళీ వెళ్ళి హ్మ్, హ్మ్. నేను ఎక్కడున్నా వాళ్ళెక్కడున్నా ఎళ్లి కలుస్తాను. ఓకే. అప్రోచ్ అవుతాను. ఓకే. ఓకే. సో, డెఫినెట్‌గా ఆదరణ ఉంటుంది అనుకుంటున్నాను. హ్మ్. మరి పూరి గారు ఇప్పటికి మాట్లాడుతున్నారా? అప్పుడు మాట్లాడడమేనా? అదేనండి. అంటే అంతే. ఇప్పుడు నేను నా నుంచి